అందరికీ జైభీములు. ముఖ్యంగా ఉచిత పథకాల ద్వారా ప్రస్తుత ప్రభుత్వము అంతకుముందు ప్రభుత్వము ప్రజల్ని మభ్యపెట్టే పనుల ద్వారా, మభ్యపెట్టడం అంటే ఉచితాలని ఎక్కువ చేయడం ద్వారా ప్రజల సొమ్ముని ప్రజలకే తిరిగి ఇచ్చే విధానం, ఎటువంటి ప్రయోజనం లేకుండా, అంటే ఎటువంటి ఉత్పత్తి లేకుండా, ఎటువంటి ఉపాధి లేకుండా, ఎటువంటి ఉద్యోగం లేకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఓట్లను దండుకునే కార్యక్రమం చేస్తుంది. కానీ నిజంగా ప్రజల మీద అభిమానంతోనో ప్రేమతోనో వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకెళ్లే మార్గంలోనో చేయట్లేదు. ఎందుకంటే ఉద్యోగాల కల్పన జరగాలి, ఉద్యోగుల కల్పన జరగలేదు. నిరుద్యోగులకి, యువతకి ఉపాధి కల్పించాలి, ఉపాధి లేదు. మరి ఉపాధి లేకుండా పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలే తరలి వెళ్ళిపోతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు స్వయం శక్తితో ఎలాగ జీవనం కొనసాగించగలరు? మరి కొనసాగించలేని జీవితాలు చివరికి ఏమవుతాయి? పేక మేడలాగా కూలిపోతాయి. దానికి బాధ్యులు ఎవరు? పరిపాలించే వ్యక్తుల, అయితే ఆలోచన లేకుండా అన్నిటినీ ఉచితంగా తీసుకుంటున్నాం మనమా? కాబట్టి దయచేసి ప్రజలారా, మనం స్వయశక్తితో మన కాళ్ళ మీద మనం నిలబడేటటువంటి పరిస్థితిని ఏ ప్రభుత్వాలు అయితే కల్పిస్తాయో అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. మనందరం కూడా స్వేచ్ఛగా సమానత్వంతో మనం ఉండగలం. అసలు భూమి ఏదైతే ఉందో, ఎవరైతే పేదలుగా చెప్పుకుంటున్నామో వాళ్ళందరికీ భూ పంపిణీ జరగాలి. సరే, భూ పంపిణీ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్నటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఉన్న భూమే పోయేటట్టుగా ఉంది. కాబట్టి భూ పంపిణీ జరగాలి. అదే బహుజన సమాజ్ పార్టీ మీరు అధికారంలోకి తీసుకొచ్చినట్లయితే మేము ప్రభుత్వ భూమిని అందరికీ కూడా, కనీసం భూమి లేని అందరికీ కూడా, పేదలందరికీ కూడా కనీసం 2 ఎకరాలు పంపిణీ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. భూమి పంపిణీ ద్వారా ప్రజలు స్వయం శక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని బహుజన సమాజ్ పార్టీ గుర్తించింది. అందుకే మీరందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన తక్షణం పేదలందరికీ, భూమి లేని పేదలందరికీ కూడా 2 ఎకరాలు ఇస్తామనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే అసలు రాజ్యాంగానికే తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మన భారతదేశంలో ఉంది. మనం ఎవరూ కూడా ఆలోచించట్లేదు. మేధావులు లేకపోతే పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మనకు తెలియని స్థితిలోకి వెళ్తున్నామనే విషయాన్ని గమనించట్లేదు. దయచేసి ప్రజలారా, అలాగే ఈ రాజకీయ పార్టీలారా, మీరు ఒకసారి ఆలోచించండి. మనం అందరం కూడా ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుండి మనం అధ్యక్ష తరహా పాలనకు వెళ్తున్నామా, నియంత పాలనకు వెళ్తున్నామా? ఇది ఒకసారి మీరు గమనించాలి. ఎందుకంటే మనం అధికారాన్ని ఒకే ఒకరికి అప్పగించినట్లయితే, నిజానికి అప్పగించడానికి మనకి ఇష్టం లేకపోయినా మన ముందు ఒక మతాన్ని జోడించి మన యొక్క భావజాలాన్ని, మన యొక్క భావాల్ని, మనల్ని అందరినీ కూడా ఒక పక్కకి తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. కానీ అభివృద్ధి విషయంలో, లేదా స్వేచ్ఛ విషయంలో, సమానత్వం విషయంలో రాజ్యాంగం ఏదైతే మనకు హక్కు కల్పిస్తుందో ఆ హక్కుని మనం త్వరలోనే కోల్పోబోతున్నాం. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఇది ఒక్కరికి సంబంధించిన విషయం కాదు. నేను అందుకే విశాఖపట్నం ప్రజలందరికీ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా రాబో కాలంలో మన భారతదేశానికే తలమానికంగా ఉండాలి అంటే బహుజన సమాజ్ పార్టీ నుంచి నన్ను గెలిపించి, ఏనుగు ఓటేసి నన్ను గెలిపించి నన్ను పార్లమెంటుకి పంపిస్తే తప్పనిసరిగా నేను మీ అందరికీ తలలో నాలుకే మన యొక్క సమస్యల కోసం నేను పోరాడగలనని, ప్రశ్నించగలనని
మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.